ఆంధ్రప్రదేశ్. ఈ రఘురామకృష్ణంరాజు ఆయన ఇప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటాడు. ఆయనకున్న ఈ పలుకుబడి వల్ల ఆయన వందల కోట్ల రూపాయల బ్యాంకులకు ఎగ్గొట్టినా, దాని తర్వాత ఏం చేసినా కూడా ఆయన ఒక రాజ్యసభలోనో లేకపోతే అసెంబ్లీలోనో ఎక్కడో చోట ఆయనకు సీట్ ఒకటి గ్యారంటీగా పెడుతున్నారు. కాబట్టి దాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆకివీడులో ఆంధ్రప్రదేశ్లో ఒక పురాతన మన పాతబడిన ఒక గుడి, అదేదో వాళ్ళు ఒక అమ్మవారి గుడి, అదేంటి మన గ్రామదేవత గుడి అని చెప్పేసి లోకల్ చెప్తారు. ఈయన అక్కడే రామాలయం పెట్టాలట. దేనికి సార్? దేనికి? అదంతా మీకు అంత పట్టుదల? ఇంకో చోట కట్టండి, మంచి గొప్పగా కట్టండి, మంచి భూమి పూజ చేసి కట్టండి. వాళ్ళ చిన్నపాటి స్థలంలోనే మీరు రాములోని పెట్టి దానికోసం మీరంతా నానా హంగామా చేసి మహిళల మీద అంత దాడి చేస్తే, వాళ్ళు తిరిగి చేస్తే, దాన్ని ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆయన మీద దాడి చేయడానికి మీరు వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళారా, వాళ్ళు మీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు గమనించాలి. ఎందుకంటే మనకు ఎల్లకాలం మేమే పరిపాలిస్తామని మీరు అనుకోవద్దు. ఎవ్వరికి కూడా ఈ అధికారం అనేది శాశ్వతం కాదు. కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు ఏమైపోయింది, అలాగే పోతుంది. మీరు కూడా ఒకరోజు. అందువల్ల ఇలాంటివి జరగకుండా ఆయన నియంత్రించండి. ఆకివీడులో మనకు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ రిలీజ్ చేయండి బేషరతుగా. వాళ్ళేం తప్పు చేయలేదు. వాళ్ళ మీద మీరు వాళ్ళ ఇళ్ళ మీద పడి కొట్టి దాని తర్వాత వాళ్ళ ఆత్మరక్షణ కోసం కొడితే మీరేంటంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి మీ పోలీసు వ్యవస్థ మీ దగ్గర ఉందని చేయటం అనేది అన్యాయం. దయచేసి వాళ్ళని రిలీజ్ చేయాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.